హలో గాయ్స్, ఈ వీడియోలో 2017లో వచ్చిన ధనుర్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీ మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. ఈ మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని వేరే స్టోరీస్ కూడా తీశారు. ఈ మూవీ చూసిన తర్వాత మీకు నెక్స్ట్ పార్ట్ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ లో రీసా అనే అమ్మాయి పియానో ప్లే చేస్తూ ఉంటుంది. ఆవిడ్ని చూస్తుంటే మ్యూజిక్ ద్వారా ఎవరినో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అలా ఆవిడ పియానో ప్లే చేస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి 3 అమ్మాయిలు అంటే చిన్న పిల్లలు ఆమె ముందు ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు మూవీ స్టోరీని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లిపోతారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో 8 సంవత్సరాల రీసాని చూపిస్తారు. వాళ్ళమ్మ ఎలి. రీసా వాళ్ళమ్మ ఎలి ఇంకా గ్రాండ్ మదర్ తో పాటు ఉంటుంది. ఇప్పుడు ఎలి ప్రెగ్నెంట్ అనమాట. ఇంకా రీసా వాళ్ళ గ్రాండ్మాకి ఆరోగ్యం బాలేదు. అందుకే వాళ్ళందరూ హాస్పిటల్లో ఉంటారు. రీసా వాళ్ళమ్మ ఎలి టీచర్ అనమాట. కాబట్టి ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతుంది. ఇక రీసా వాళ్ళ ఫాదర్ ఏమో ఫారిన్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. కేవలం 6 months కి ఒక్కసారి మాత్రమే ఇంటికి వస్తూ ఉంటాడు. ఈరోజు రీసా బర్త్డే. సో వీలైనంత తొందరగా నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పేసి రీసా వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుంది. అయితే రాత్రైనా కూడా వాళ్ళ అమ్మ ఇంటికి రాదు. రీసా ఒక్కతే ఇంట్లో ఉండడం వల్ల ఆమె చాలా బోర్డుగా ఫీల్ అవుతుంది. సో ఇక చేసేదేమీ లేక బర్త్డే కేక్ని తీసుకెళ్లి తన బర్త్డేని తానే సెలబ్రేట్ చేసుకుంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఉన్నట్టుండి ఎవరో ఒక రూమ్లో పాటలు పాడుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. అలా రీసా రూమ్లోకి వచ్చి చూస్తే ఆ రూమ్ కబోర్డ్లో ఒక పిల్లాడు ఉంటాడు. ఆ అబ్బాయిని వెతుక్కుంటూ ఇంకో 2 పిల్లలు అక్కడికి వస్తారు. వాళ్ళ పేర్లు యాన్షన్, పీటర్ అండ్ విలియం. మోస్ట్లీ వీళ్ళు పక్కింటోళ్ళు అయ్యుండొచ్చు. నేను కూడా మీతో పాటు ఆడుకోవడానికి వస్తాను అని చెప్పేసి రీసా వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. ఇక ఎలియేమో చాలా లేటుగా ఇంటికి వస్తుంది. ఇంట్లో చూస్తే నేలపైన ఎవరో డ్రాయింగ్స్ వేసి ఫ్లోర్ని ఎలా పడితే అలా చేసేశారు. మోస్ట్లీ ఈ పని చేసింది రీసా అనుకుని ఎలి రీసా రూమ్లోకి వెళ్తుంది. ఇక రూమ్లోకి వెళ్ళి చూస్తే రీసా పడుకొని ఉంటుంది. ఆమెని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఎలి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే రీసా బెడ్ పక్కన ఆ 3 పిల్లలు కూడా కూర్చుని ఉంటారు. వాళ్ళెవ్వరూ కూడా ఎలికి కనిపించలేదు. నిజానికి రీసాకి మాత్రమే ఆ పిల్లలు కనిపిస్తూ ఉంటారు. ఇక మరుసటి రోజు మార్నింగ్ ఎలి రీసాతో నువ్వు ఫ్లోర్ని ఎలా పాడు చేసావో చూపిస్తానరా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తుంది. ఎలి ఆ ఫ్లోర్ని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆమెకి రాత్రి కనిపించిన డ్రాయింగ్స్ ఇప్పుడు లేవు. ఆ ఫ్లోర్ మొత్తం ఇప్పుడు నార్మల్గా మారిపోయి ఉంటుంది. ఇక ఆ రోజు కూడా ఎలి డ్యూటీకి వెళ్ళిపోతుంది. రీసా ఏమో యాస్టీస్గా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. అలా రీసా తన ఫ్రెండ్స్తో మాట్లాడడం ఆ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఉజంగో అనే వ్యక్తి గమనిస్తాడు. అతనికి కూడా అక్కడ రీసా తప్ప ఆ పిల్లలు కనిపించరు. అలా రీసా తన ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఇంటి పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరికి వస్తుంది. ఆ చెట్టును చూసి రీసా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎందుకో చాలా భయపడుతూ ఉంటారు. ఇక వాళ్ళందరూ ఈ ప్లేస్లో మనం ఆడుకోవడం మంచిది కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి రీసాని తీసుకుని వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి ఎలి ఇంటికి వచ్చిన తర్వాత ఉజంగ్ ఎలితో ఏం చెప్తాడంటే రీసా ఈరోజు మార్నింగ్ తనలో తాను నవ్వుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అని చెబుతాడు. నాకు తెలిసినంత వరకు ఆమె దేనికో పొజెస్ అయ్యింది. ఈ ఇంట్లో దృశ్యశక్తి ఉందేమో అనిపిస్తుంది. అందుకే మనం శమన్ అసెప్ని పిలుద్దాం అని చెబుతాడు. శమన్ అంటే ఈ ఆత్మల గురించి దృశ్యశక్తుల గురించి మొత్తం తెలిసినవాడు. ఒక రకంగా అతన్ని ఎక్సోర్సిస్ట్ అని కూడా చెప్పొచ్చు. అందుకు ఎలి ఒప్పుకోదు. మీరు అనవసరంగా ఏదేదో మాట్లాడకండి. నా కూతురికి ఏమైనా సమస్య ఉంటే నేను సైకియాట్రిస్ట్కి చూపిస్తాను అని చెప్పి రీసా రూమ్కి వెళ్తుంది. ఆమె ఏం చేస్తుందో అని చెప్పేసి గమనిస్తుంది. అక్కడ రీసా తన ఫ్రెండ్స్తో పాటు ఆడుకుంటూ ఉంటుంది. అయితే ఎలికి మాత్రం అక్కడ రీసా తప్ప ఎవ్వరూ కనిపించరు. మోస్ట్లీ రీసాకి మెంటల్ ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చేమో అని చెప్పేసి తన సైకియాట్రిస్ట్ ఫ్రెండ్ అయిన సింటాని పిలిపిస్తుంది. మరుసటి రోజు సింటా రీసాని కలవడానికి వస్తుంది. అప్పుడు రీసా నేను రోజు నా ఫ్రెండ్స్తో పాటు ఆడుకుంటాను అని చెబుతుంది. అయితే నీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడున్నారు అని చెప్పేసి ఎలి అడుగుతుంది. అదే టైంలో అక్కడ ఉన్నట్టుండి 2 చైర్స్ మూవ్ అవ్వడం సింటా మాత్రమే గమనిస్తుంది. అది చూసిన సింటా ఎలితో ఏమంటుందంటే ఇది సైకియాట్రిస్ట్తో క్యూర్ అయ్యే సమస్య కాదు, నేను నీకు ఏ విధంగా సహాయం చేయలేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి రీసా వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా అడుగుతుంది, మీరు ఎవరు అనేది నాకు కరెక్ట్గా చెప్పండి. మీరు నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారో అమ్మకి ఎందుకు కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడే మనకు ఆ పిల్లలు ఎవరు అనేది మనకు డీటెయిల్గా తెలుస్తుంది. 1942లో జపాన్ వాళ్ళు ఇండోనేషియాకి వచ్చి
మొదటి నుండి ఇండోనేషియాలో ఉండే డచ్ వాళ్ళని అటాక్ చేస్తారు. అలా జపాన్ వాళ్ళు డచ్ వాళ్ళని ఓడించి ఇండోనేషియాని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇప్పుడు రీసా వాళ్ళ ఇంట్లో ఉండే పీటర్, యాన్షియా అండ్ విలియం వీళ్ళందరినీ జపాన్ వాళ్ళు చంపేసుంటారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా జాపనీస్ వాళ్ళు చంపేసుంటారు. అప్పుడు రీసా ఫ్రెండ్స్ రీసాతో నీకు మమ్మల్ని చూస్తే భయంగా ఉందా అని అడుగుతారు. అప్పుడు రీసా లేదు నాకేం భయంగా లేదు, మీరెప్పుడు నాతో పాటే ఉండండి అంటుంది. అది విన్న తర్వాత ఆ ఫ్రెండ్స్ ముగ్గురు రీసాని రూమ్ నుండి బయటకు తీసుకొచ్చి బిల్డింగ్ మీద నుండి కిందకి జంప్ చేయమని చెబుతారు. పర్మనెంట్గా రీసాని ఆత్మలో ఉండే ప్రపంచానికి తీసుకెళ్దాం అని ఆ పిల్లలు అనుకుంటారు. ఇక రీసా అక్కడ నుండి జంప్ చేసే టైంకి ఎలి వచ్చి ఆమెని కాపాడుతుంది. ఎలి ఒక్కటే అక్కడికి రాలేదు, ఆమెతో పాటు శమన్ని కూడా తీసుకొచ్చుంటుంది. శమన్ రీసాని చూడగానే ఈమెకి ఒక విశేషమైన శక్తి ఉంది. అదేంటంటే ఆమెకి ఆత్మలు కనిపిస్తాయి. నిజానికి ఆ ముగ్గురు పిల్లల ఆత్మలు ఎలా కనిపిస్తాయి అని శమన్ రీసాకి చూపించినప్పుడు డెడ్ బాడీస్ లాగా కనిపించే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి రీసా స్పృహ కోల్పోతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రీసాకి ఆ పిల్లల ఆత్మలు కనిపించవు. అలా స్టోరీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు రీసాకి 17 ఇయర్స్. ఇంతకుముందు ప్రెగ్నెంట్ ఉన్న ఎలీకి ఇప్పుడు ఆడపిల్ల పుట్టుంటుంది. ఆమె పేరు రిరి. వాళ్ళ ముగ్గురు వాళ్ళ గ్రాండ్మ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ మదర్కి ఆరోగ్యం బాగాలేదు, ఆమెని చూసుకోవడానికి ఎవరు లేరు. సో నర్సు వచ్చేంత వరకు ఆమెని మనమే చూసుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళుంటారు. ఇన్ని రోజులు వాళ్ళ గ్రాండ్ మదర్ని రీసా కజిన్ అయిన యాండ్రూ చూసుకునేవాడు. అయితే ఇప్పుడు అతను కాలేజీకి వెళ్తూ ఉన్నాడు. ఎలి రీసాతో ఏమంటుందంటే మనం చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంటికి వచ్చాం, నువ్వు పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ తలుచుకుని బాధపడద్దు అని చెబుతుంది. అంటే ఆ ముగ్గురు పిల్లల ఆత్మల గురించి ఇంకెప్పుడు నువ్వు తలుచుకోవద్దు అని చెప్పి ఎలి తన రూమ్లోకి వెళ్తుంది. రీసా వాళ్ళ చెల్లెలు రిరి ఆడుకుంటూ ఆ ఇంటి పక్కలోనే ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరికి వస్తుంది. అక్కడ ఆమెకి ఒక దువ్వెన దొరుకుతుంది. తన దగ్గర ఉన్న బొమ్మకి వెంట్రుకలు దూవడానికి ఇది చాలా బాగుంది అని చెప్పేసి దాన్ని తీసుకుని నేరుగా ఇంట్లోకి వస్తుంది. నిజానికి ఆ చెట్టు గురించి మనకు తెలియని ఒక భయంకరమైన నిజం ఉంది. అందుకే రీసా చిన్నప్పుడు తనకు కనిపించే ఆ ముగ్గురు ఆత్మలో ఆ చెట్టును చూసి భయపడ్డాయి. ఆ రహస్యం ఏంటి అనేది మనకు ఈ మూవీ చివర్లో తెలుస్తుంది. ఆ రోజు రాత్రి ఆ ఇంటికి ఒక నర్స్ వస్తుంది. ఆమె పేరు ఆషి. ఆ నర్సు ఆ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే రిరీకి చాలా క్లోజ్ అయిపోతుంది. ఆ నర్సు ఆ గ్రాండ్ మదర్ని వదిలేసి ఎప్పుడూ రిరీతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఆమెనే కేరింగ్గా చూసుకుంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి రీసాకి ఆ ఇంట్లోని ఒక రూమ్లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. రీసా వెళ్ళి ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక భయంకరమైన లేడీ ఆమె కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంది. చూడటానికి ఆ మహిళ ఆ నర్సు ఆషి లాగే ఉంటుంది. అయితే ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చిన తర్వాత ఆ నర్సు ఆషి తన రూమ్లోనే ఉంటుంది. అంటే వేరే రూమ్లో తన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయిన ఆ మహిళ ఎవరు అనేది రీసాకి అర్థం కాదు. మరుసటి రోజు రీసా వాళ్ళ అమ్మకి కాల్ చేసి కొత్త నర్సు ఇంటికి వచ్చిన విషయాన్ని చెబుతుంది. అప్పుడు ఎలి ఆ కొత్త నర్సు గురించి నాకేం తెలీదు, యాండ్రీ వాళ్ళ అమ్మ కూడా ఆమె గురించి నాకేం చెప్పలేదు అంటుంది. ఇక యాండ్రూ కూడా కాలేజ్ ముగించుకుని ఇంటికి వస్తాడు. రీరీ ఏమో ఇంటి బయట ఒక్కతే ఆడుకుంటూ ఉంటుంది. ఎందుకు రీరీ ఒంటరిగా ఆడుకుంటూ ఉంది, నీతో పాటు ఆడుకోదా అని చెప్పేసి రీసాని అడుగుతాడు. అప్పుడు రీసా ఆమెకు నాతో ఆడుకోవడం ఇష్టం ఉండదు, ఎప్పుడూ ఇంటికి కొత్తగా వచ్చిన నర్స్తో పాటే ఆడుకుంటూ ఉంటుంది అని చెబుతుంది. అప్పుడు యాండ్రూ ఆసి ఎవరు, మా అమ్మ ఎలాంటి నర్సుని పంపించలేదు, బయట రీరీ ఒక్కతే ఆడుకుంటుంది, నువ్వు కూడా వెళ్ళు అంటాడు. ఇదేంటి యాండ్రూ ఇలా చెబుతున్నాడు అని చెప్పేసి రీసా వెళ్ళి బయట చూస్తుంది. అక్కడ రిరీతో పాటు యాషి కూడా ఆడుకుంటూ ఉంటుంది. నిజానికి ఆ నర్సు యాండ్రీకి కనిపించదు, ఆవిడ నాకు మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆవిడ ఆత్మనా అని చెప్పేసి రీసాకి ఫ్లాష్ అవుతుంది. యాండ్రూ ఏమైనా తిందామని చెప్పేసి ఇంటి నుండి బయటికి వెళ్తాడు. వాళ్ళ గ్రాండ్ మదర్ రూమ్ బయట నుండి యాషి నించుని అతన్ని ఒక రకంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో అతను టెన్షన్ పడి వెంటనే వాళ్ళ గ్రాండ్ మదర్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ ఆసి ఉండదు. అయితే అప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ గ్రాండ్ మదర్ బెడ్ మీద నుండి కిందకి పడి తనలాడుతూ ఉంటుంది. యాండ్రూ రీసా సహాయంతో ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి చేతులు కాళ్ళని కట్టిపడేస్తారు. ఎందుకంటే ఏదో ఒక జబ్బు వల్ల ఆమె ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. మరోవైపు ఆషి రీరీని తీసుకుని ఆ పెద్ద చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు రీరీ మా అక్క అటువైపు వెళ్ళకూడదు అని చెప్పింది, నేను వాపస్ ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది.
దాంతో కోపగించుకున్న యాషి ఆమెని బలవంతంగా ఆ చెట్టు దగ్గరికి లాక్కుని వెళ్తుంది. బయట రిరి అరుస్తున్న సౌండ్ ని లోపల ఉన్న ఆండ్రూ అండ్ రీసా వినేస్తారు. ఇక వెంటనే వాళ్ళిద్దరూ రీసాని వెతకడానికి వెళ్ళిపోతారు. అయితే యాసి ఒక మిర్రర్ లో తన నిజమైన రూపంలోకి మారిపోయి రీసాని భయపెట్టడానికి వస్తుంది. అప్పుడు రీసా చాలా భయపడి ఆ మిర్రర్ ని పగలగొట్టినప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అక్కడి నుంచి ఆండ్రూ దగ్గరికి వెళ్ళి ఆండ్రూని కూడా భయపెట్టడానికి ట్రై చేస్తుంది. దాంతో ఆండ్రూ స్పృహ తప్పి పడిపోతాడు. ఇక వెంటనే రీసా వాళ్ళమ్మ కాల్ చేసి అక్కడ జరిగే విషయాలన్నీ చెప్పి వెంటనే ఇంటికి రమ్మంటుంది. వెంటనే ఒక రూమ్లోకి వెళ్ళి అక్కడ పియానో ప్లే చేస్తుంది. ఎందుకంటే తన పాత ఫ్రెండ్స్ని మళ్ళీ పిలవడానికి. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ప్రెజెంట్లోకి వచ్చేస్తుంది. రీసా పియానో ప్లే చేసిన తర్వాత వాళ్ళ పాత ఫ్రెండ్స్ అయిన పీటర్, యాన్సీ అండ్ విలియం అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు ఆ ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే యాసీ ఒక దుష్ట ఆత్మ, ఆమె రీరాని ఆత్మల ప్రపంచానికి తీసుకుని వెళ్ళిపోయింది. మనకి ఇంకా టైం ఎక్కువ లేదు, నువ్వు వెంటనే ఆత్మల ప్రపంచానికి వెళ్ళి రీరాని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. సో ఇక ఆ ఫ్రెండ్స్ రీసాని వాళ్ళ శక్తితో ఆత్మల ప్రపంచానికి తీసుకెళ్తారు. చాలా హర్రర్ సినిమాల్లో చూపించేలాగా ఇక్కడ ఆత్మల ప్రపంచం ప్యారలల్ వరల్డ్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఆ ప్యారలల్ వరల్డ్ లో కూడా రీసా వాళ్ళ ఇల్లు ఉంటుంది. అయితే అది డార్క్ గా ఉంటుందన్నమాట. అక్కడ రీసాకి రీరా ఎక్కడుందో తెలీదు. సో దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెని బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ ఆ ఆసి రీరాని తీసుకుని బాత్ టబ్ లో కూర్చుని ఉంటుంది. రీసా వెళ్ళి రీరాని కాపాడదాం అనుకుంటున్నప్పుడు ఆ ఆసి రీరిని నీళ్ళలోకి లాక్కుని వెళ్ళిపోతుంది. మరోవైపు రియల్ వరల్డ్ లో ఎలి ఆషప్ ని తీసుకొచ్చి రీసా కోసం వెతుకుతూ ఉంటారు. ఒక రూమ్ లో యాషప్ కి రిరి ఆ పెద్ద చెట్టు దగ్గర నుండి తీసుకొచ్చిన ఒక మెటల్ కోంబు కనిపిస్తుంది. దాన్ని అష్యప్ చేతిలో పెట్టుకున్న తర్వాత ఆసి ఎలా చనిపోయింది, ఆమె స్టోరీ ఏంటి అనేది అతనికి తెలుస్తుంది. ఆసి బ్రతుకున్నప్పుడు ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చి ఒక బిడ్డకి జన్మనిచ్చి ఉంటుంది. అయితే ఊరు వాళ్ళందరూ ఆమెపై నిందలు వేసి ఆమెను చాలా చెడ్డగా తిడుతూ ఉంటారు. ఆ మాటల్ని తట్టుకోలేక యాసి తన బిడ్డకి స్నానం చేయిస్తూ ఉన్నప్పుడు అదే నీళ్ళలో ఆ బిడ్డను ముంచేసి చంపేస్తుంది. తర్వాత ఆ పెద్ద చెట్టు దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న ఆ మెటల్ కొమ్ముతో తన చేతిని కట్ చేసుకుని చనిపోతుంది. అప్పటి నుండి యాసి ఆత్మ ఆ దువ్వెనతో కనెక్ట్ అయిపోయి రిరి ఆ దువ్వెనని తన ఇంట్లోకి తీసుకెళ్లినప్పుడు ఆషి కూడా ఈ రియల్ వరల్డ్ లోకి వచ్చేసి ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆషప్ ఈ దువ్వెనని తీసుకుని వెళ్లి ఆ పెద్ద చెట్టు దగ్గర పూడ్చిపెట్టి రమ్మని చెప్పేసి ఎలితో చెబుతాడు. ఎలి ఆ దువ్వెనని తీసుకెళ్లి ఆ చెట్టు దగ్గర పూడ్చిపెడుతున్నప్పుడు ఆత్మల ప్రపంచంలో ఉన్న రిరి రియల్ వరల్డ్ లో ఉన్న బాత్ టబ్ లో నుండి బయటకు వస్తుంది. విలియం, పీటర్ ఇంకా యాన్షన్ రీసాని కూడా ఆత్మల ప్రపంచంలో నుంచి రియల్ వరల్డ్ లోకి తీసుకొస్తారు. ఇప్పుడు అంత నార్మల్ అయిపోయింది. స్పృహ కోల్పోయిన ఆండ్రూ కూడా స్పృహలోకి వస్తాడు. మరుసటి రోజు రీసా తన ఫ్రెండ్స్ని కలిసి నేను మీతో ఎప్పటికీ ఇలా ఫ్రెండ్గానే ఉండిపోతాను అని చెప్పి వాళ్ళందరూ తిరిగి ఎలి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఎవరో ఒక చిన్న పాప ఆ పెద్ద చెట్టు దగ్గరికి వచ్చి ఆమెకు కూడా ఆ చెట్టు దగ్గర ఉన్న ఆ మెటల్ కొమ్ము దొరుకుతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా యాషి ఆత్మ ఇబ్బంది పెట్టబోతుంది అని మనకు అర్థమవుతుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ యొక్క రెండో భాగాన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఆ పార్ట్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.